నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేవంత్ రెడ్డి అసలు ఏం చేయబోతున్నాడు, ఆయన దారేటు, అసలు ఆయన కొత్త పార్టీ పెడతాడు అనేటటువంటి వార్తలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని నిజంగా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ఆయన గురించి ఇంకేం చేస్తాడు, ఆయన మంచి పదవి ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి ఆయనే కదా బాసు అని చెప్పేసి మీరందరూ అనుకుంటుండొచ్చు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైనా కూడా దించవచ్చు. ఆయనని రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా కూడా ఆ కుర్చీ నుంచి దించి వేరే వాళ్ళని పెట్టే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా పని. ఎందుకు చేస్తుంది? ఈ వార్తలన్నీ కూడా ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి దిగిపోతారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం కదా, రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇలాంటి ఇంకొంతమంది రాజకీయ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి ఇంకా ఆయన పోతాడు తర్వాత మేమే అన్నట్టుగా మాట్లాడుతారు. చాలా మంది నేనే ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని చెప్పి చాలా మంది పోటీ పడుతున్నారు ఆ కుర్చీ కోసం. మరి రేవంత్ రెడ్డి గారు ఆయన హుషారులో ఆయన ఉంటాడు కదా, వీళ్ళందరూ కూడా వీళ్ళ కోసం వీళ్ళకే పదవులు కావాలి, వీళ్ళే ముఖ్యమంత్రులు కావాలని చెప్పేసి వీళ్ళు ఎట్లయితే అనుకుంటా ఉన్నారో, ఆయన కూడా అట్లనే ఒక సేఫ్ జోన్ చూసుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఒక పార్టీ పెడితే బాగుంటది అనే వార్తలు వస్తూ ఉన్నాయి, ఆయన పార్టీ పెట్టబోతుండు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకు పార్టీ పెడతా ఉన్నాడు, అసలు ఒకవేళ పార్టీ పెట్టకపోతే ఆయన టీడీపీలో చేరుతాడు అనే వార్తలు కూడా చాలా వస్తూ ఉన్నాయి. టీడీపీలో ఎందుకు చేరుతున్నాడు అంటే, గతంలో ఆయన టీడీపీలోనే ఉన్నాడు, గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా చేసిండు, తర్వాత చంద్రబాబు కీలకంగా ఆయనకు ఒక శిష్యునిగా ఉన్నాడు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఇద్దరికి కూడా మంచి ఒక సంబంధాలు ఉంటాయి, వాళ్ళిద్దరు కూడా మంచిగా గురు శిష్యులుగా ఉంటారు అనే ఒక పేరు ప్రజలందరూ కూడా పిలుస్తారు. సోషల్ మీడియాలో చూస్తాం మనం, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వార్తలు కనబడతాయి. సో అదే మాదిరిగా మరి టీడీపీలోకి వెళ్తాడా? సో ఇవన్నీ మాట్లాడుతున్నారు రమేష్. మొదటగా అసలు రేవంత్ రెడ్డి టీడీపీలోకి ఎందుకు పోతాడు, కొత్త పార్టీ ఎందుకు పెడతాడు అనే ఆలోచన మీకు వచ్చిండొచ్చు. అయితే మంత్రివర్గం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి పైన కాస్త ఆగ్రహంగా ఉన్నది అనేది ఒక చర్చ. గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం, పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ రేవంత్ రెడ్డికి సహకరించకపోవడము, లేకపోతే ఆయన గురించి బయట వచ్చి ఏదో విమర్శలు చేయడము, కాంగ్రెస్ పార్టీ పేరును డ్యామేజ్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా గమనించినటువంటి అధిష్టానము ఒకవేళ రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా కూడా ఆ కుర్చీ నుంచి దించేటటువంటి ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ కుర్చీలో నుంచి గనక రేవంత్ రెడ్డిని తీసేస్తే మరి ఆయన పరిస్థితి ఏం కావాలి? సో అందుకే ఆయన ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన కూడా తెలుసు ఆ విషయం, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, ఒకవేళ నన్ను ఎప్పుడైనా కూడా ఈ కుర్చీ నుంచి తీసేయచ్చు, నా పైన విమర్శలు వస్తూ ఉన్నాయి, మంత్రివర్గం అంతా కూడా పోయి కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు, సో నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన కూడా తెలుసు. సో అందుకే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఒక పార్టీ పెడితే బాగుంటది అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి అది నిజమా కాదా, వాస్తవమా అవాస్తవమా అనేది పక్కన పెడితే ఆయన పార్టీ అయితే పెడతాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు పెడతాడు? రేవంత్ రెడ్డిని కనుక కాంగ్రెస్ పార్టీ తీసేస్తే, ముఖ్యమంత్రిగా కనుక తీసేస్తే ఆయననే ఒక పార్టీ పెట్టి ఆయననే కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఆ పార్టీ పెట్టేసి నడిపిస్తాడు, లేకపోతే మళ్ళీ పోటీ చేస్తాడు, పార్టీని బలోపేతం చేస్తాడు. ఆయనకు మంచిగా అనుసంధాలు ఉన్నాయి, ఆయనకు మంచి కొంత కనెక్టివిటీ ఉన్నది, ఎమ్మెల్యేలు ఆయనకు పరిచయాలు ఉన్నారు. సో ఆయనకు కూడా ఎంతో కొంత తెలంగాణ రాజకీయాల్లో మంచి పట్టు ఉన్నది కాబట్టి, సో ఒక ముఖ్యమంత్రి దాకా పోయింది కాబట్టి, ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కూడా చాలా మంది రాజకీయ నాయకుల నుంచి సత్సంబంధాలు ఉంటాయి. సో మరి ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కనుక పార్టీ పెడితే ఆయన వెనుక పోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మరి పార్టీ పెడతాడా? పార్టీ పెట్టకపోతే కనుక టీడీపీలో చేరి మరి తెలంగాణ రాష్ట్ర ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీగా చేసిండో అట్లా టీడీపీ పార్టీలోకి పోయిన తర్వాత టీడీపీ కూడా మరి ఈయనకి ఏమైనా పీసీసీ పదవి ఇచ్చి కనుక ఇక్కడ కూడా టీడీపీని బలోపేతం చేస్తారా ఏందనేది తెలియదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, మొత్తం కూడా తెలంగాణకు గోదావరి జలాల విషయంలో, గోదావరి నీళ్ల విషయంలో ఏపీ అన్యాయం చేసినా కూడా వీళ్ళు చూస్తున్నట్టుగా ఉంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళ గురువే కాబట్టి, గతంలో ఇద్దరు కూడా కలిసినటువంటి పార్టీలో ఉన్నారు, టీడీపీకి ఒక అధినేత కాబట్టి మరి ఈయన ఆ పార్టీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే, ఈయన కూడా అదే జెండాలు పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తే కాబట్టి మరి ఏమంటలేడా అంటే, తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే కూడా కాస్త ఈయన చూసుకుంటా ఉన్నాడు అనేది కూడా ఒక చర్చ. తెలంగాణకు కొంత అన్యాయం చంద్రబాబు చేస్తున్నా కూడా ఈయన ఏమి అనలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకటే
పట్టా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో మరి రేవంత్ రెడ్డి కనుక టీడీపీలో చేరుతాడా లేకపోతే కొత్త పార్టీ పెడతాడా? ఎందుకంటే అధిష్టానం ఈయన ఎప్పుడు బిస్కెట్ తెలియదు, ఎప్పుడు ఈయనకు ఎసరు పెట్టేది తెలియదు, ఎప్పుడు ఈయన పదవి తీసేసేది తెలియదు. సో మరి ఈయనను కనుక ముఖ్యమంత్రిని తీసేస్తే మరి ఈయనకు ఒక దారి ఉండాలి కదా, ఈయనకంటూ ఒక పార్టీనో లేకపోతే ఈయనకంటూ ఒక పదవో ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఈయన కూడా ఒక ప్లాన్ వేసుకుంటా ఉన్నాడు, ఒక పార్టీ పెడతాడు లేకపోతే టీడీపీలో చేరుతాడు. ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అధిష్టానం కూడా కాస్త చూస్తూ ఉంది. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. సో మరి 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో తులం బంగారం లేదు, తులం బంగారం ఎటుపోయిందో తెలియదు, పింఛన్లు పెరగలేదు, మహిళలకు 2000 రాలేదు. సో రకరకాల హామీలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ వచ్చింది. గతంలో ఎట్లుందంటే మా తాతలు పార్టీ, మా ముత్తాతలు కాంగ్రెస్ పార్టీ, మా తాతలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అప్పట్లో చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎట్లున్నదంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు ఉమ్మేస్తా ఉన్నారు. అరే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత దళిద్రంగా అని కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం మంచిదే, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చెప్పడం మంచిదే 6 గ్యారంటీలు. కానీ వాటిని అమలు చేయకపోవడం, వాటిని పట్టించుకోకపోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను తీసుకొని వెళ్ళి గంగలో కలపడం, వాటిని పక్కన పెట్టేసేయడం, ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు నచ్చట్లేదు. ఎందుకంటే మమ్మల్ని మోసం చేసిరు, మాకు మాట ఇచ్చి తప్పిరు. కాంగ్రెస్ పార్టీ మాకు 2000 ఇస్తా అన్నదని చెప్పి మహిళలు అంటా ఉన్నారు, ఆసరా పింఛను పెంచుతుంది అని చెప్పేసి వృద్ధులు వికలాంగులు అంటా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహంతో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజే వస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు సహకరించట్లేదు. దాంతో పాటుగా మంత్రులు కొంతమంది అక్కడికి అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ చేస్తా ఉన్నారు. సో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగింది కాబట్టి మంత్రులు కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక కుర్చీ నుంచి కిందికి దించితే ఆ కుర్చీలో ఎవరైనా కూర్చోబెట్టొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా కూర్చోబెడుతుంది, అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటుంది. కానీ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏం కావాలి? ఈయన ఎక్కడ పోవాలి మరి? అందుకే ఆయన ముందుగా కాస్త ప్రిపేర్ అవుతా ఉన్నాడు, మంచిగా చూసుకుంటా ఉన్నాడు అనేది అయితే చాలా బలంగా వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, వెన్నైతే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మీ అభిప్రాయం కూడా తప్పకుండా దీనిపైన కమెంట్ చేయండి. రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడతాడా లేకపోతే గనక టీడీపీలో చేరుతాడా? సో మరి అధిష్టానానికి ఒకవేళ ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయా, రాహుల్ గాంధీతో కూడా మంచిగానే ఉంటాడు. సో మరి ఒకవేళ ఈయననే కొనసాగుతాడా ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాడా? సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదే విధంగా ఈ వార్తలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరూ కూడా మరి వీటిని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీ అభిప్రాయాలను కూడా కింద కమెంట్ లో రాసే ప్రయత్నం చేయండి. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి మీ చుట్టుపక్కల ఏమైనా సమస్యలు ఉన్నా, ఏమైనా కష్టాలు ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్స్ చేయండి, లేదంటే వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరఫున మేము నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తాం.